వసుధార అయితే తన ఫోన్లో రిషి ఫోటోని చూస్తూ, రిషి సార్, మీరు ఎక్కడ ఉన్నారు సార్? మిమ్మల్ని చూడకుండా నేను ఉండలేకపోతున్నాను. మీ వైపే నా మనసు అలా లాగుతూ ఉంది అని చెప్పి రిషి ఫోటోని చూస్తూ అలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో రిషి అయితే అక్కడ వైద్యం తీసుకుంటూ ఉంటాడు. ఇక పక్కకి ఇలా పడిపోతాడు. వసుధార గుర్తుకు వచ్చి ఇలా లేవబోతే ఆ పెద్దమ్మ వచ్చి, ఏంటి నాయనా, నీ పెండ్లాం గుర్తుకు వస్తుందా అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకి అవును, నేను ఇప్పుడు తప్పకుండా అక్కడికి వెళ్ళాలని చెప్పి రిషి అంటూ ఉంటాడు. లేదు నాన్న, నువ్వు నీ పెండ్లం దగ్గరికి వెళ్ళాలంటే కొద్ది దినాలు ఆగాలి అని చెప్పి అంటూ ఉంటుంది. లేదు, నేను ఇప్పుడే వెళ్ళి తీరాలి అని చెప్పి రిషి అక్కడి నుండి లేచి నిలబడి వెళ్తూ ఉంటాడు. ఇంతలో వసుధార అయితే రిషి కోసం ఆలోచిస్తూ, ఏంటి రిషి సార్, మీరు లేకపోతే నాకు ఏదోలా ఉంది, మీరు ఎక్కడ ఉన్నారో ఏంటో నాకు చాలా దిగులుగా ఉందని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో వసుధార వెనక నుండి ఎవరో వస్తున్నట్టుగా అనిపిస్తుంది. వచ్చింది ఎవరా అని చెప్పి వసుధార చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక వచ్చింది రిషియేనా? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.